హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ స్టేట్ నుంచి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇందులో 7,437 పోస్టులతోనే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇది భారీ నోటిఫికేషన్ అని అందరు అంటున్నారు. బట్ నాకైతే అనిపించట్లేదు, ఎందుకంటే చాలా తక్కువ పోస్టులు వచ్చాయని నేను అనుకుంటున్నాను. సో ఈ నోటిఫికేషన్ గురించి ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే పోలీస్ శాఖలో జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ నోటిఫికేషన్ అనేది తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అయితే మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఇప్పుడు ఈ వెబ్సైట్ని ఏ విధంగా ఓపెన్ చేయాలి, అదే విధంగా ఏ విధంగా నోటిఫికేషన్ ఓపెన్ చేయాలో చూద్దాం. సెర్చ్ బార్ ఓపెన్ చేశాను. సెర్చ్ బార్లో www.tgprb.in అనే యూఆర్ఎల్ని టైప్ చేశాను. ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా టైప్ చేశాను. ఎలాంటి ఎక్స్ట్రా స్పేస్ ఇవ్వలేదు, ఎక్స్ట్రా డాట్స్ కూడా ఇవ్వలేదు. మీరు కూడా అదే విధంగా టైప్ చేయండి. సెర్చ్ బార్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తున్న వెంటనే మనకి ఇక్కడ తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. వెల్కమ్ టు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ కొంచెం కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ పోలీస్ రిక్రూట్మెంట్ 2026 అయితే కనిపిస్తుంది. ఇందులో మనకైతే 4 రకాల నోటిఫికేషన్లు మనకి కనిపిస్తున్నాయి. టోటల్ వేకెన్సీస్ నోటిఫైడ్ వచ్చేసి మనకి 7,437 జాబ్స్ ఉన్నాయని చెప్పేసి అక్కడ రైట్స్ అయితే మనకు మెన్షన్ చేశారు. సో ఈ నోటిఫికేషన్లో మనకు 4 రకాల నోటిఫికేషన్ చెప్పాను కదా. ఇందులో చూడండి, పోలీస్ కానిస్టేబుల్ సివిల్, పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్ అండ్ డ్రైవర్ ఉన్నారు. అదేవిధంగా అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఫింగర్ ప్రింట్ బ్యూరో అయితే నోటిఫికేషన్ గురించి అయితే వాళ్ళకి మెన్షన్ చేశారు. పోలీస్ కానిస్టేబుల్ సివిల్ నోటిఫికేషన్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. నోటిఫికేషన్ పైన క్లిక్ చేశాను. నోటిఫికేషన్ అయితే ఓపెన్ అయింది. కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే చూడండి, ఇక్కడ ఇది తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే ఇన్వైట్ చేశారని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది ఆన్లైన్ మోడ్లో అప్లై చేసుకోవాలని కూడా ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఇక్కడ వెబ్సైట్ కూడా వాళ్ళకైతే మెన్షన్ చేశారు. www.tgprb.in అనే యూఆర్ఎల్ని మీరు సర్చ్ బార్లో టైప్ చేస్తే మీకు అయితే వెబ్సైట్కి వెళ్ళిపోతారు. ఇక్కడ చూడండి, మనకి ఈ నోటిఫికేషన్లో మనకు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో మనకి 3 రకాల టైప్ జాబ్స్ ఉన్నాయి. చూడొచ్చు ఇక్కడ ఈ జాబ్స్ని వాళ్ళు డివైడ్ చేశారు. ఈ పోలీస్ కానిస్టేబుల్ సివిల్ వచ్చేసి మనకి 3,697 ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్ వచ్చేసి 1,052 పోస్టులు ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఏఆర్ సిపిఎల్ మెన్ వచ్చేసి మనకి 24 ఉన్నాయి. సో వాళ్ళ పే స్కేల్ వచ్చేసి చూడొచ్చు ఇక్కడ 24,280 నుండి 72,850 రూపాయల వరకు అయితే పే స్కేల్ ఉంది. పే స్కేల్ వచ్చేసి టీఏ, డిఏ, మనకి స్పెషల్ అలవెన్స్ అవన్నీ కాకుండా వచ్చేదాన్ని పే స్కేల్ ఉంటారు. ఇవన్నీ కలుపుకుంటే మనకు శాలరీ అయితే ఎక్కువనే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో 24,000 నుంచి 72,000 అంటే మనకు అప్రాక్సిమేట్లీ ఒక 50,000 నుంచి 60,000 శాలరీ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఎస్ఈటి కానిస్టేబుల్ వచ్చేసి మనకి 1,380 పోస్టులు అయితే మనకు ఉన్నాయి. పే స్కేల్ కూడా సేమ్ ఉంది. 24,280 నుండి 72,850 అయితే పే స్కేల్ అయితే ఉంది. తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఫైర్ ఫైటర్ వచ్చేసి 751 పోస్టులు ఉన్నాయి. పే స్కేల్ సేమ్ ఉంది. తెలంగాణ ప్రిజన్ అండ్ కరెక్షన్ వచ్చేసి మనకి వార్డర్ అండ్ వార్డన్స్ వచ్చేసి మనకైతే ఇక్కడ 196 మెన్కు ఉంది, ఫీమేల్కి వచ్చి 12 ఉన్నాయి. చూడ ఇక్కడ కూడా సేమ్ పే స్కేల్ అవుతుంది. ఇవన్నీ కలుపుకుంటే మనకు 7,112 వేకెన్సీ ఈ నోటిఫికేషన్లో కనిపిస్తున్నాయి. సో ఈ నోటిఫికేషన్ మీరు మొత్తం వచ్చేసి 57 పేజెస్ అయితే ఈ నోటిఫికేషన్ ఉన్నాయి. సో ఈ నోటిఫికేషన్ గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే చూడొచ్చు, ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్ వైడ్గా ఈ నోటిఫికేషన్ అయితే మనకు ఉన్నాయి. ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని జాబ్స్ ఉన్నాయి, ఎలాంటి జాబ్స్ ఉన్నాయి కూడా ఇక్కడ క్లియర్గా సెగ్రిగేషన్ చేసి ఉన్నారు, చూసుకోవచ్చు. నోటిఫికేషన్లో స్పెసిఫిక్ ఫీజ్ అనేది మనకైతే మెన్షన్ చేయలేదు. సో కేటగిరీ వైజ్గా అంటే మీ జాబ్ రూల్ ప్రకారం అయితే వాళ్ళు ఆన్లైన్లో మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో ఆ టైంలోనే మీకైతే ఆ ఫీ అయితే కనిపిస్తుందని చెప్పేసి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీరు ఎన్ని రకాలైన జాబ్స్కైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 22 ఇయర్స్ అయితే ఉండాలి జనరల్ కేటగిరీ వారికి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఓబీసీ వాళ్ళకైతే కొంచెం ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అది ఈ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. కేటగిరీ వరకు మనకు ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చే 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అదేవిధంగా ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్కి వచ్చేసి 3 ఇయర్స్ ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వరకు అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో నోటిఫికేషన్ క్లియర్ మెన్షన్ చూసుకొని అప్లై చేసుకోండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మస్ట్ హ్యావ్ పాస్ ఇంటర్మీడియట్ అనేది అడుగుతున్నారు. ఎవరైతే పోలీస్ కానిస్టేబుల్ గురించి అప్లై చేస్తున్న వాళ్ళైతే మీరు ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఎవరైతే ఎస్ఐకి అయితే అప్లై చేసి ఉంటారో వాళ్ళైతే కంపల్సరీ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే
వాళ్ళు కండక్ట్ చేశారు. 200 క్వెషన్స్ ఉంటాయి. 200 మార్క్స్ ఉంటుంది. 3 అవర్స్ టైం ఉంటుంది. ఎవరైతే అది క్వాలిఫై అవుతారో ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్‌కి అయితే వాళ్ళు సెలెక్ట్ అవుతారు. ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్‌లో మనకి రన్నింగ్, లాంగ్ జంప్, షార్ట్ పుట్ ఉంటుంది. రన్నింగ్ వచ్చేసి మనకి చూడొచ్చు, మెన్ క్యాండిడేట్స్ మస్ట్ క్వాలిఫై ఇన్ ది 600 మీటర్ రన్ విత్ ఇన్ ఏ మాక్సిమం టైమ్ ఆఫ్ 7 minutes 15 seconds అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ది మాక్సిమం టైం వచ్చేసి మనకు 9 minutes 30 seconds అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వరకు అయితే ఉంది. ఉమెన్ క్యాండిడేట్స్ వచ్చేసి మస్ట్ క్వాలిఫై 800 meters రన్ విత్ ఇన్ ఏ మాక్సిమం టైమ్ ఆఫ్ 15 minutes 20 seconds అయితే ఉమెన్స్ అయితే మీరు ఈ రన్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. లాంగ్ జంప్, షార్ట్ పుట్ ఈవెంట్స్ గురించి చూద్దాం. ఇక్కడ లాంగ్ జంప్ వచ్చేసి మనకి జనరల్ కేటగిరీ వారు అయితే 4 meters లాంగ్ జంప్ అయితే చేయాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ 3.5 meters లాంగ్ జంప్ అయితే చేయాలి. ఉమెన్స్ వచ్చేసి 2.5 meter లాంగ్ జంప్ అయితే చేయాల్సి ఉంటుంది. షార్ట్ పుట్ వచ్చేసి 7.2 kg ఫర్ మెన్, 4 kg ఫర్ ఉమెన్ వచ్చేసి మీరు షార్ట్ పుట్ చేయాల్సి ఉంటుంది. మెన్ 7.26 kg తోని 6 meters జనరల్ కేటగిరీ వారు షార్ట్ పుట్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ 6 meters చేయాల్సి ఉంటుంది. ఉమెన్స్ వచ్చేసేమో 4 kgs తోని 4 meters వరకు అయితే షార్ట్ పుట్ అయితే చేయాల్సి ఉంటుంది. చేస్తేనే వాళ్ళైతే ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్లో వాళ్ళు సెలెక్ట్ అవుతారు. సో ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ కూడా సెలెక్ట్ అయిన వాళ్ళైతే ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ ఫైనల్ ఎగ్జామ్ అయితే వచ్చేసి మనకి 200 మార్క్స్ ఉంటుంది. ఈ జాబ్స్ అన్ని మనకి కోర్స్ వైడ్గా డివైడ్ చేశారు. సో కోర్స్ వైడ్గా మనకైతే ఈ జాబ్స్ అయితే ఉంటాయి. సో కొన్ని కోర్స్కి వచ్చేసి చూడొచ్చు 200 మార్క్స్కి అయితే మనకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఫైనల్ ఎగ్జామ్ కొన్ని కోర్స్కి 100 మార్క్స్ కండక్ట్ చేస్తారు. సో ఈ కోర్స్ కూడా వైవిధంగా మనకి టైం అనేది వాళ్ళు వేరే ఉంటుంది. 200 మార్క్స్ 3 hours టైం ఉంటుంది. 100 మార్క్స్కి 1.5 minute టైం 1.5 hours టైం ఉంటుంది. తర్వాత మీకు మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తారు. అది కూడా క్లియర్ అయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకైతే జాబ్ అయితే వస్తుంది. మీకు ఏదైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో ప్రిలిమినరీ రిటర్న్ ఎగ్జామ్ అయినా సరే, మెరిట్ లాస్ట్కి వచ్చిన ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్ అయినా సరే మీకు లాంగ్వేజ్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో మీకు ఉంటుంది ఎగ్జాము. అందులో మీకైతే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ మనము ఎస్ఐ సివిల్ గురించి చూద్దాము. ఆ నోటిఫికేషన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇది కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. ఎస్ఐలో మనకి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో మనకి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సివిల్ వచ్చేసి మనకు 148 ఉన్నాయి. రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏఆర్ వచ్చేసేమో 14 ఉన్నాయి. రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎస్ఐఆర్ సిపిఎల్ మెన్ వచ్చేసి 3 ఉన్నాయి. రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ టీజీఎస్పీ మెన్ వచ్చేసి 12 ఉన్నాయి. సో వాళ్ళ పే స్కేల్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. చూడొచ్చు ఇక్కడ 42,300 నుంచి 1,15,270 రూపాయల వరకు అయితే పే స్కేల్ ఉంది. సో పే స్కేల్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి అయితే మనకు సబ్ ఇన్స్పెక్టర్ 44 ఉన్నాయి. వాళ్ళ పే స్కేల్ కూడా సేమ్ ఉంది. తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ కూడా మనకైతే 39 స్టేషన్ ఫైర్ ఆఫీసర్ 39 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా మనకి ఇక్కడ డిప్యూటీ జైలర్ అండ్ డిప్యూటీ జైలర్స్ మెన్ అండ్ ఉమెన్ కూడా ఉన్నాయి. మెన్కి వచ్చేసి 14 ఉన్నాయి, ఉమెన్కి అయితే 1 ఉంది. సో వీళ్ళ పే స్కేల్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నది. 38,890 రూపాయల నుంచి 1,12,510 రూపాయలు అయితే పే స్కేల్ ఉంది. సో టోటల్ వేకెన్సీ వచ్చేసి 275. సో ఇది సబ్ ఇన్స్పెక్టర్ జాబ్స్ అండి. సో నెక్స్ట్ నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాను. సో ఈ జాబ్స్కి మీరు అప్లై చేయాలంటే ఖచ్చితంగా డిగ్రీ అయితే ఉండాలి. మిగతా అన్నీ సేమ్ ఉంటుందండి. క్వాలిఫికేషన్స్ అన్ని సెలక్షన్ ప్రాసెస్ సేమ్ ఉంటుంది. సో మెకానికల్లో మనకి వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఇది పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్ మెన్ వచ్చేసి 7 ఉన్నాయి. అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ మెన్ వచ్చేసి 20 ఉన్నాయి. మొత్తంగా 27 ఈ నోటిఫికేషన్ ఇచ్చేసారు. సో వాళ్ళకు పే స్కేల్ వచ్చేసి 24,280 నుంచి 72,850 వరకు అయితే పే స్కేల్ అయితే వాళ్ళు మెన్షన్ చేస్తారు. సో ఇది కూడా మనకు సెలక్షన్ ప్రాసెస్ సేమ్ ఉంటుంది, గమనించండి. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఫింగర్ ప్రింట్ బ్యూరో నోటిఫికేషన్ గురించి చూద్దాము. ఇందులో మనకి మొత్తం 23 పోస్టులు అయితే ఉన్నాయి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఫింగర్ ప్రింట్ బ్యూరో నుంచి. సో ఇందులో మనకి పే స్కేల్ వచ్చేసి 33,750 నుంచి 99,310 రూపాయల వరకు అయితే పే స్కేల్ ఉంది. సో ఇది కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. దీన్ని సెలక్షన్ ప్రాసెస్ వేరే విధంగా ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చేసి 35 pages ఉంది. మీరు క్లియర్గా చూసుకొని మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నీకు నోటిఫికేషన్ గురించి ప్రతి ఒక్క నోటిఫికేషన్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.